ఏముంటుందంటే ఆమోస్ 3:3లో ఏముంటుందంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? అదొక ప్రశ్న. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? సమ్మతించకుండా ఇప్పుడు జైతేవ సంఘం జైతేయ సంఘం ఇక్కడ లేదు అంటే సమ్మతి పడ్డాకనే కదా మనం వచ్చి. అందుకే అడిగింది పాస్టర్, సమ్మతి పడ్డారా, నీకు అంగీకారం అయిందా? కారణం ఏంటిదంటే ప్రధానం అనేది ఎంగేజ్మెంట్ అనేది ఇట్స్ ఎ డిక్లరేషన్, ఒక ప్రకటన, కుటుంబాల ప్రకటన. మా బాబు కానీ మా పాపకు కానీ సంబంధం వచ్చింది, అది మొదటి అడుగు వేయబడింది, ఇంకొకరు ఎవరు కూడా వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయడానికి లేదు అనే అర్థమే ప్రధానం. సో దేవునికి స్తోత్రాలు. 2 కుటుంబాలు దేవుని సన్నిధిలో జతపరచబడి. ఇంకోటి ఏంటిదంటే ప్రధానం అని అంటే ఎంతటి విడిపోనిది, ప్రధానమైనది, ఇట్స్ ఇంపార్టెంటే. కానీ మన దేశాల్లో కొన్ని పరిస్థితులు ఒకలాగా అనుకొని ఆలోచనలు మార్చుకొని దేవునికి వ్యతిరేకంగా వెళ్తాం. దేవుని సన్నిధిలో యోసేపుకు మరియమ్మకు ప్రధానమైంది పరిస్థితి కొద్దిగా విషయమైపోయింది, కానీ యోసేపు మరియమ్మలు ప్రధానం నుంచి దూరమైందా? అది ప్రధానం అంటే. అది ఈ రోజులలో లోకం వస్తూ ఉంది. ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఒక దైవికమైనటువంటి ప్రణాళిక. ఒక ప్రవక్త సమ్మతి పడకుండా మీరు ఇది ఇంకోటి, ఇది మొదటి పాయింట్. ప్రధానం అనేది మన రక్షణలో యేసుక్రీస్తు ద్వారా జరిగిన రక్షణ కార్యం. దాని నుండి ఇక తొలిపోవడానికి వీల్లేదు. తొలుగుతున్నామంటే ఈ లోక విధానం అనేది మన లోపలికి వచ్చినప్పుడు కొంచెం అల్లరి అవుతుంది. ఇంకా దేవుని సన్నిధిలో ఈ బిడ్డలు ఇద్దరు ప్రధానం చేయబడతారు. ఇప్పుడు ప్రధానంలో కూడా ఈ ప్రమాణాలు ఉంటాయి. అసలు ఇది ఒక రకంగా చూస్తే పెళ్లి, ఇది ఒక రకంగా చూస్తే పెళ్లి. అవి జాగ్రత్తగా మనం తీసుకొని దీంట్లో ఉన్నటువంటి రహస్యమైనది ఏంటిదంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట, నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం చేత మిమ్మును క్రీస్తునకు ప్రదానం చేసేది. అది ఇంపార్టెంట్. అది మన రక్షణ కార్యం. అది బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కనుక దేవుడు ఈ రీతిగా వీళ్ళను వారి అడుగు చాడల్లో లేక వారు అనుకున్నటువంటి ఆలోచనలో సమ్మతి పడడం. ఇప్పుడు ఈ సమ్మతి ఏం చేస్తుంది అంటే కూడి నడుస్తారా అనే ప్రశ్నకు పెళ్లితోటి జవాబిస్తుంది. కూడి నడుస్తారా పెళ్లితోటి జవాబులు వీళ్ళే చేసుకుంటారు. సో మనందరం ఏం చేస్తామనంటే వాళ్ళ ఆలోచనలకు సమ్మతిస్తాం. ఒకటి ఆ రీతిగా దేవుడు ఈ దాంపత్య జీవితాన్ని, ముందున్న జీవితాన్ని ఆ రీతిగా అభిషేకించి దీవించి వారి ఆలోచనలను వారి ప్రణాళికలను దేవుడు దీవించాలి. ఇంకొక దగ్గర ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే నేను మిమ్మల్ని కూర్చిన ఆలోచనలు తలంపులు మంచివి కానీ హానికరమైనవి. సో దాంట్లో కూడా దేవుని ప్రణాళిక ఉంది. సమ్మతి పడే జీవితం. ఈరోజు సంఘాలు దేవునితో సమ్మతి పడకపోతే దేవుడు